హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఇస్ శ్రీలక్ష్మి, ఇంటర్లింక్ నెట్వర్క్ అంబాసిడర్, కమ్యూనిటీ బిల్డర్. ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది అసలు ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ బ్లాక్ చైన్ తో సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీ. అంటే ఇంటర్లింక్ అనేది ఒక ఇన్నోవేషన్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కలిపి యూనిఫైడ్ డిజిటల్ ఐడెంటిటీ అనే కొత్త కాన్సెప్ట్ ని బిల్డ్ చేస్తుంది. సో ఈ యొక్క ఐడెంటిటీని ఇంటర్లింక్ ఐడి అని అంటారు. మనకి ఒక ఐడి అనేది ఎవరైనా ఇందులో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళ యొక్క రెఫరల్ తో మనము ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా రియల్ హ్యూమన్స్ అయితేనే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అన్యాక్టివ్ గా ఉన్న వాళ్ళని వెంటనే తీసేస్తారు. ఈ అప్లికేషన్ అండ్ సర్వీసెస్ ద్వారా మనం ఏంటంటే సెక్యూర్ లాగిన్ చేయగలం. పర్సనల్ డేటా అనేది పబ్లిక్ అవ్వకుండా, ఎవరికి షేర్ చేయకుండా ఒక సెక్యూర్ లాగిన్ గా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక బ్యాంక్ కి గానీ లేదంటే హాస్పిటల్ గానీ ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది పబ్లిక్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, సెక్యూర్డ్ గా ఒక హ్యూమన్ ఫేస్ ఐడెంటిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రియల్ హ్యూమన్స్, నాట్ ఏ బోట్స్. ఓకే, అలా ఐడెంటిటీ ద్వారా మన యొక్క ఐడెంటిటీ అనేది సెక్యూర్డ్ గా ఉండబోతుంది అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ అంటే మనం ఇంకా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆధార్ కార్డ్ అనేది హ్యాండిల్ చేసి మన డేటాని పబ్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఇంటర్లింక్ ఐడి ద్వారా ఐడి అనేది డిస్ప్లే కూడా చేయబోతారు తొందరలో. సో బ్యాంక్ కి వెళ్ళి ఇంటర్లింక్ ఐడి అనేది మనము చెప్తే చాలు, మన యొక్క డేటా అనేది మొత్తం వస్తుంది వాళ్ళ దగ్గరికి. సో పబ్లిక్ అవ్వకుండా సెక్యూర్డ్ గా ఉంటుంది అన్నమాట. దీని యొక్క ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే హ్యూమన్ రికగ్నైజేషన్ అండి. ఓకేనా, ప్రైవసీ అనేది చాలా ప్రొటెక్షన్ గా ఉంటది మనకి. సో మనము ఎక్కడికైనా ఐడి కార్డ్ అనేది హ్యాండిల్ చేసినప్పుడు ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, మన యొక్క డేటా అనేది థెఫ్టింగ్ కి గురవుతుంది. దాని వల్ల ఏంటంటే మనకి చాలా చాలా రిస్క్ అనేది ఈ మధ్య చాలా న్యూసెస్ అనేవి చూసాం కదా. అవన్నీ కంట్రోల్ అనేది ఇది చేసి చాలా సెక్యూర్డ్ గా ఉంచబోతుంది ఈ యొక్క ఇంటర్లింక్ నెట్వర్క్ ఐడి అనేది. సో ఇందులో ఏంటంటే ఫ్రీ మైనింగ్ చేస్తూ మనం మంచిగా సంపాదించుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తుకి పూలబాట వేయొచ్చు. సో వెంటనే వచ్చి ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి. సో మన ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించిన కో ఫౌండర్ అయినటువంటి కేవి గారు పెద్ద బిగ్ లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. దీని వల్ల మనకి చాలా 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 మోస్ట్ బెనిఫిట్ అనేది ఉంది. ఇంకా ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఐడి ఎవరైనా చేసుకోలేదా, వెంటనే డిస్క్రిప్షన్ లో నా యొక్క లింక్ ఇస్తున్నాను, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. సో ఇందులో ఏంటంటే ఫ్రీగా మనం మైనింగ్ చేసుకుంటూ ITLG టోకెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ 4 hours కి. సో ఎస్పెషల్లీ యువత మీకే చెప్తున్నాను, మనం సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటున్నాం చాలా. చూసి వీడియోస్ అవి చూసి ఇక్కడ ఒక్క 5 seconds కూడా పట్టదండి. ఎవ్రీ 4 hours మైనింగ్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్ కో ఫౌండర్ అయినటువంటి కేవి గారు ఏంటి అంత ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చారు అనేది నేను మీ ముందుకు ఇప్పుడే తీసుకొచ్చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద అప్డేట్. ఏంటి అంటే ఇక్కడ మనకి ఇంటర్లింక్ జెనిసిస్ టోకెన్ అంటారు దీన్ని, ITLG అంటే. ఆ ఐటీఎల్జీని ఆ టోకెన్ అనేది ఇంటర్లింక్ టోకెన్ కింద, అంటే ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయబోతున్నాం. దీంతో మనకి ITL అనేది డిస్ట్రిబ్యూషన్ విల్ బి బేస్డ్ ఆన్ టైం వేస్టింగ్ మరియు వెరిఫైడ్ ITLG లాకింగ్ అంట. సో ఈ గ్రౌండ్ బ్రేకింగ్ టోకెన్ ని ఒక డైనమిక్ ఫైనాన్షియల్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేసి రియల్ వరల్డ్ అడాప్షన్ ని అంటే డ్రైవ్ చేయడానికి డిజైన్ చేయబడిందండి ఇది. సో కీ పాయింట్స్ ఏంటంటే మెయిన్ దీనికి సంబంధించింది మన కేవి గారు రిలీజ్ చేసింది ఏంటి అంటే మాక్సిమం సప్లై వచ్చి ఎంత అనుకున్నారు, 10 billion. ఎంతండి, 10 billion
ఓకే. అంటే మనము ఇప్పుడు ఫ్రీగా మైనింగ్ చేస్తున్నాం కదా! ఎవ్రీ 4 అవర్స్‌కి అది ఫ్రీ మైనింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క రిఫరల్ ద్వారా కిందన జాయిన్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళ ద్వారా మనకి 500 ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ రిఫరల్ ద్వారా 250 ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి. వాళ్ళలో యాక్టివ్‌గా ఉండే పర్సన్స్‌ని, ఇన్‌యాక్టివ్‌గా ఉండే పర్సన్స్‌ని కాలిక్యులేట్ చేసి యాక్టివ్‌గా ఉండే పర్సన్స్ ద్వారా వచ్చిన మైనింగ్ ప్లస్ మనం ఎవ్రీ 4 అవర్స్ చేసుకున్న మైనింగ్‌ని కాలిక్యులేట్ చేస్తూ మనం ఏదైతే ఐటీఎల్జీ కాయిన్స్‌ని అయితే బిల్డ్ చేస్తున్నామో దాంట్లో మనకి ఎక్స్‌చేంజ్ అంటే ఈకోసిస్టమ్‌లో మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్ అంటే ఈ రిజర్వ్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదా! ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ లో ప్రిపరేషన్ కి సపోర్ట్ ఇవ్వబోతుంది. సో పొజిషన్డ్ అనేది ఎక్స్టర్నల్ పేమెంట్ కరెన్సీ కాబోతుందండి. సో ఇక్కడ విజన్ ఏంటి అంటే 2030 నాటికల్లా 10,000 ప్లస్ కంపెనీస్ లేదా పార్ట్నర్స్ గ్లోబల్ పార్ట్నర్స్ అంటే ఈ ఐటీఎల్ ని పేమెంట్ గా యాక్సెప్ట్ చేయడం అండ్ మీరు ఇన్వెస్టర్ గాని బిల్డర్ లేదా విజనరీ అయితే గనక ఐటీఎల్ యొక్క డిజిటల్ ఆస్తుల్ని అనేది గ్లోబల్ ఎకనామికల్లో ఎలా ఇంటిగ్రేట్ అవ్వబోతున్నాయో రీడిఫైన్ చేయబోతున్నారు. సో 10 బిలియన్ అండి జాయిన్ అవ్వాలి ఏంటి అనేది అండ్ ప్లే స్టోర్ కు వెళ్ళి ఎలాగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతిదీ ఎవ్రీథింగ్ అప్డేట్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో యువత మీకు కూడా చెప్తున్నాను ఆల్రెడీ. యువతనే కాదు హౌస్ వైఫ్స్ మీరు కూడా ముందుకు రండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ జరిగే మోసాల బారిన పడద్దు. ఈ 10 బిలియన్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా చాలా మనకి మన పిల్లల భవిష్యత్తుకి పూలబాట చేసేది. నెగటివ్ వర్డ్స్ చేసేవాళ్ళు అలా వస్తూనే ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఇతర దేశస్తులు వచ్చి మన యొక్క ఇండియాని మన పూర్వీకులు సంపాదించిన ఆస్తుల్ని కొలగొట్టేశారు. చాలా మట్టుకి ఇండియా పేదరిక దేశం కాదండి, రిచ్ ఇండియానే. ఎందుకంటే ఇందులో ఇప్పుడు నేను అసలు క్రిప్టో మైనింగ్ గురించి నాలెడ్జ్ అనే లేని దానిని ఇప్పుడు క్రిప్టోలో నాలెడ్జ్ సంపాదిస్తున్నాను, ఇంకా మీద సంపాదించబోతున్నాను కూడా. అది కూడా ఫ్రీగానే. నాకు ఈ మార్గదర్శకం చేసింది ద గ్రేట్ టాప్ లీడర్ అయినటువంటి మహేష్ మ్యాగ్నస్ గారు. ఆయన ఆధ్వర్యంలో నేను ఇంకా చాలా చాలా నేర్చుకోబోతున్నాను. అండ్ లేడీస్ కూడా మీరు ముందుకు రండి. యువత మీరు ఇంకా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసింది చాలు. ఫ్రీ క్రిప్టో మైనింగ్ లో రండి. ఎవ్రీ 4 అవర్స్ జస్ట్ ఒక 5 సెకండ్స్ మీరు ఎవరికైనా రిఫరల్ ఇచ్చినా 500 ఐటీఎల్జీ కాయిన్స్ వస్తుంది. వాళ్ళ సెకండ్ నుంచి 250 వస్తుంది. ఒకవేళ మీరు ఇవ్వకపోయినా ఎవ్రీ 4 అవర్స్ కి మీరు అట్లీస్ట్ మైనింగ్ చేసుకున్నా సరే ఈ కాయిన్స్ ని 10 బిలియన్స్ లో మన యొక్క ఇండియన్సే ఎస్పెషల్లీ ఆ మిలియన్స్ లో హాఫ్ అమౌంట్ అయినా మనము ఫ్రీ క్రిప్టో మైనింగ్ ద్వారా సంపాదించాలండి. ఓకే, లెట్స్ జాయిన్ టు అవర్ ఇంటర్లింక్ నెట్వర్క్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి, లక్కీ క్రిప్టో ఇన్ఫోని. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఇంటర్లింక్ కోసం మరిన్ని అప్డేట్స్ తీసుకురాబోతున్నాను. బాయ్, జై హింద్.